సార్ నా పేరు టెమూజియన్. నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. అయితే మాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది సార్. తనది రాజోలు. ఇంకా ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ మాది. అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి నేను మామూలుగానే అందరికీ ఉన్నట్టే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వైఫ్తో చాలా క్లోజ్గా ఉండాలి, మంచిగా ఉండాలి అని. నేను అదే ఎక్స్పెక్టేషన్స్తో అక్కడ ఉన్నాను. అయితే తను స్టార్టింగ్లో తన ఇంటెన్షన్స్ నాకు తెలియదు. తర్వాత మెల్లిగా తెలిసింది ఏంటంటే తనకి యాక్చువల్లీ మా ఇంటి మీద, మనీ మీద ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయం నాకు మ్యారేజ్ తర్వాత స్లోగా అర్థమైంది. అది డైజెస్ట్ చేసుకోలేక ఇంకా నేను అలాగే సఫర్ అవుతూ తనతో గొడవలు పడుతూ స్టార్టింగ్ నుంచి ఇంకా మాకేమీ ఎప్పుడు స్వీట్ డేస్ అయితే లేవు. స్టార్టింగ్ నుంచి మాది రఫ్ జర్నీయే. సో అలాగే నడుస్తూ ఉంది. ఇంకా ఒక స్టేజ్లో ఇంకా నేను కూడా పేషెన్స్ కోల్పోయి తన మీద అరవటం, తను నా మీద అరవటం, స్టార్టింగ్ అంతా ఇలా ఉండి ఇంకా నేను కాలేజ్ మారటం, ఇంకా తర్వాత మాకు బాబు పుట్టే టైంలో ఇంకా కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవటం, ఇలాగే చివరి మీకు మ్యారేజ్ అయింది 2000 7 years అవుతుంది సార్. 7 years, okay. So 7 years, and if I'm not wrong, 2017 or 16? Yes sir, 2017 సార్. ఓకే. సో మ్యారేజ్ అయిన టైంలో, ఎందుకంటే ఈ కాలంలో ఎవరైనా ముందు మాట్లాడుకుంటారు, ఆ తర్వాత పెళ్లి తర్వాత మాట్లాడుకుంటారు. పెళ్లికి ముందు ఎలా ఉండేవారు, పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నారు? పెళ్ళికి ముందు చాలా ఎందుకు పెళ్ళికి ముందు అంటే మాకు గ్యాప్ ఉంది సార్. ఎంగేజ్మెంట్ తర్వాత మాకు ఫ్యూ మంత్స్ గ్యాప్ వచ్చింది, ఒక 2-3 months గ్యాప్ ఉంది. సో ఆ 2-3 months గ్యాప్లో తను చాలా మామూలుగా మంచిగా మాట్లాడింది, చాట్ చేసేది నాతో రెగ్యులర్గా. అప్పుడు అప్పుడే మీకేం డిఫరెన్స్ అనిపించలేదు? అప్పుడేం డిఫరెన్స్ అనిపించలేదు సార్. ఈవెన్ మ్యారేజ్కి ముందే వాళ్ళ పెద్దవాళ్ళు కూడా నాకు ఒక అడ్వైస్ కూడా చేశారు. ఏంటంటే వాళ్ళ తాత ఆయన ఏమైనా అడ్వైస్ చేశారంటే, అమ్మాయి చాలా డెలికేట్ మైండెడ్, సో తనకేమైనా ప్రాబ్లం వస్తే ఇంట్రోవర్ట్ లాగా తను ముడుచుకుని ఉంటుంది తప్ప మీతో చెప్పదు. సో మీరే అర్థం చేసుకుని అమ్మాయిని అకామిడేట్ చేసుకోవాలి అని అంటే, నేను కూడా ఇట్స్ ఓకే, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పేసి ఆయనకి అష్యూరెన్స్ ఇచ్చాను. కానీ దానికి క్వైట్ ఆపోజిట్ ఇప్పుడు చూస్తే ఎలా ఉందంటే, ఇంకా పెళ్ళైన ఎన్ని రోజులకే తనలో మార్పు మీరు గమనించారు? పెళ్ళైన ఎందుకంటే మీరు అన్నారు పెళ్ళైన తర్వాత డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పి, బట్ మీరు ఎప్పుడు గమనించారు తనలో మార్పుని? నాతో తను సింగిల్గా ఇండివిజువల్గా ఎప్పుడైతే కాపురానికి వచ్చిందో అప్పటి నుంచి తనలో మార్పును గమనించాను సార్. ఇంకా అది ఇప్పుడు రీసెంట్గా ఇంకా టైం బై టైం అది గడిచే కొద్దీ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా ఫిజికల్గా కూడా అసాల్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఫిజికల్గా అసాల్ట్ అనేది నియర్లీ 1.5 years బ్యాక్ నన్ను ఫస్ట్ టైం తను కొట్టడం ఇది జరిగింది. అప్పుడు మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. అప్పుడే మీ మీద దాడులు అంటే రక్తం వచ్చేంత దాడులు అప్పుడే జరిగాయి మీ మీద? అంత దాడి చేశారు అప్పుడే? అవును సార్, అప్పుడే జరిగింది. ఏంటంటే ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక ఆ విజువల్ మీరు అంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అదేనా? ఎస్ సార్, అది యాక్చువల్లీ 1.5 years బ్యాక్ జరిగింది. 1.5 years బ్యాక్ అంటే నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను, అప్పటికి నేను ఇక్కడే చేస్తున్నాను జాబ్. సో ఆ టైంలో తను అలా అటాక్ చేసింది. నేను ఇంకా ఈ ఫస్ట్ టైం అప్పుడు నేను తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఒక్కసారి ఇక్కడ ఆగుతున్నాను, ఎందుకంటే మీరు 7 years క్రితం పెళ్ళైంది అంటున్నారు. మీ మీద 1.5 years బ్యాక్ నుంచి దాడి జరిగింది అంటున్నారు. బట్ ఆ 5 years, అరౌండ్ 5 కావచ్చు, 4.5 years కావచ్చు, మీతో సఖ్యంగానే ఉన్నారా? అప్పుడు కూడా మీ మీద ఏమైనా దాడి జరిగిందా? అప్పుడు ఇష్యూస్ వచ్చాయి? అప్పుడు మెంటల్ అబ్యూస్ సార్. ఆ టైం అంతా కూడా మెంటల్ అబ్యూజే ఉండేది, ఫిజికల్ అబ్యూస్ కాకుండా, కానీ మెంటల్ అబ్యూస్ అయితే ఉండేది సార్ కన్ఫర్మ్గా. ఏంటంటే నన్ను డిగ్రేడ్ చేస్తూ మాట్లాడడం, లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడడం, ఇంకా మా పేరెంట్స్ని అయితే అసలు చాలా ఇదిగా చూస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి మా పేరెంట్స్ని థ్రెటన్ చేయడం వల్ల మా పేరెంట్స్ థ్రెటన్ చేశారు వాళ్ళ వైపు నుంచి వచ్చి, మా అమ్మాయి కన్నీళ్ళు పెడుతుంది మీ అబ్బాయి వల్ల, సో ఇది జరిగితే కనుక మీ ఎవరు ప్రాణాలతో ఉండరు, మేము మీకు పీక కోసేయడానికి కూడా రెడీ అన్నంత